హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. ఎవరైతే సొంత స్థలం మరియు సొంత ఇల్లు కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ సంబంధించి జిల్లాల వారీగా ప్రభుత్వం అయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. ఏ ఏ జిల్లాల్లో ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి వచ్చిన సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే గ్రామీణ ఇళ్లకు దరఖాస్తుదారుల్లో 9,20,000 మంది అర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందండి. దీనికి సంబంధించి రీసెంట్గా పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తానండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు వచ్చాయని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 10,42,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో కేవలం 9,20,000 మంది మాత్రమే అర్హులుగా గుర్తించినట్లు గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేయడం జరిగిందండి. వీరిలో అత్యధికులు వారికున్న సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. దాదాపుగా 7,18,000 మంది సొంత స్థలం కలిగి ఉండి ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలని దరఖాస్తు చేసుకున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. మిగతా 2.2 లక్షల మంది స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుందండి. 2,39,000 రూపాయలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సబ్సిడీ కింద లబ్ధిదారులకు అయితే అందించడం జరుగుతుందండి. ఎవరైతే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి మొదటి దశలో స్లాబ్ అనేది పూర్తి చేసుకొని ఉంటారో సో వారికి ఒక అమౌంట్, మరియు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక అమౌంట్, గోడలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక అమౌంట్, పూర్తి ఇల్లు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక అమౌంట్. సో ఈ విధంగా వివిధ దశల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, 2,39,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది ఈ ఉచిత ఇల్లు నిర్మాణానికి సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు భారీగా ఇళ్ళనేవి కేటాయించినట్లయితే సమాచారం అండి. ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా గుర్తించిన వారిలో ఎస్సీలు 1,70,000 మంది, మరియు ఎస్టీలు 1,39,000 మంది, దివ్యాంగులు 5,000 మంది, ఇతరులు 6 లక్షలకు పైగా ఉన్నారని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా వివిధ కేటగిరీ వాళ్ళకి అందరికీ ప్రభుత్వం అయితే ఇళ్ళనేవి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి అయితే. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే, అర్హుల లిస్ట్ అనేది. సో ఏ ఏ జిల్లాల్లో ఎంతమంది అర్హులు ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 64,907 మంది, విజయనగరంలో 30,150 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 74,958 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22,969 మంది, మరియు అనకాపల్లిలో 41,245 మంది, విశాఖపట్నంలో 6,951 మంది, మరియు కాకినాడ జిల్లాలో 23,900 మంది, తూర్పుగోదావరిలో 20,124 మంది, కోనసీమలో 23,015 మంది, మరియు పశ్చిమ గోదావరిలో 13,922 మంది, మరియు ఏలూరు జిల్లాలో 49,434 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 18,720 మంది, కృష్ణా జిల్లాలో 9,132 మంది, గుంటూరులో 22,972 మంది, బాపట్లలో 19,866 మంది, అదేవిధంగా పల్నాడు జిల్లాలో 41,586 మంది, ప్రకాశం జిల్లాలో 39,698 మంది, నెల్లూరులో 48,566 మంది, తిరుపతిలో 36,177 మంది, చిత్తూరు జిల్లాలో 44,895 మంది, మరియు కర్నూలు జిల్లాలో సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కావాలనుకునే వారికి, అదేవిధంగా సొంత స్థలం ప్లస్ ఇల్లు కావాలనుకునే వాళ్ళు 27,948 మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం. మరియు నంద్యాల జిల్లాలో 30,268 మంది అర్హులుగా గుర్తించినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 26,466 మంది అర్హులు, అన్నమయ్య జిల్లాలో 62,961 మంది అర్హులు, అనంతపురంలో 61,624 మంది అర్హులు, శ్రీ సత్యసాయి జిల్లాలో 58,130 మంది అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారందరికీ సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ విధంగా జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత చాలామంది వాళ్ళ లిస్ట్లో పేరు ఉందో లేదని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలా ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి లిస్ట్లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోనండి. సో ఓకేనా,
ఈ విధంగా మనకి ఓవరాల్‌గా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు ఉచిత స్థలాల పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్.